హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి ఎంతో కష్టపడి చేసుకొని తినే మనము పరోటాని ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూద్దాము. దానికి ముందుగా కావాల్సిందండి కొద్దిగా పెరుగులో కొంచెము షుగర్ కూడా యాడ్ చేయాలన్నమాట. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇలాంటి బీటర్ ఒకటి తీసుకొని పెరుగులో షుగర్ కలిసిపోయేంత వరకు బాగా ఇలా బీట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక కప్ అయితే మనము మైదా పిండి తీసుకోవాలన్నమాట. మైదా పిండి ఇందులో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ బీటర్తోనే కలిపేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసి మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సాల్ట్ ఇందులో మిక్స్ అయిపోయేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తము ఈ కుక్కర్లో ఫామ్ అయ్యేలాగా వేసుకోవాలండి. అంటే తిప్పుకోవాలన్నమాట. ఆ గిన్నెని తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మైదా పిండి అయితే ఉంది కదండి, అందులో వచ్చేసి పోసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసేసుకున్న తర్వాత సిమ్లో పెట్టాలండి మంటని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ బీటర్తోనే మనము ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ పిండి అనేది మనకి దగ్గర పడిపోతుంది అనమాట. చపాతి పిండి ఎలా మనం కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండి కూడా మనకి బాగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. పరోటా ఎప్పుడైనా సరే అండి, తిన్నప్పుడు అరగట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు అని ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోండి. మనము ఇందులో పెరుగు షుగర్ వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది. అలాగే డైజెషన్ కూడా మనకి ఈజీగా అవుతుందన్నమాట. ఈ విధంగా రెడీ అయిన పిండిని చేతికి నూనె పూసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలండి. దాని తర్వాత కొంచెం పిండి అనేది జల్లుకొని ఇప్పుడైతే మనము పరోటాని చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నార్మల్గా మనం చపాతీ అనేది ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అయితే చపాతీని అయితే రుద్దుకోవాలండి. దాని తర్వాత ఒక చాకుని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చపాతీ చివరి నుంచి ఈ విధంగా అయితేనండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మడుచుకుంటూ రావాలన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి పరోటా చేయడానికి. బిగినర్స్ కూడా ఇట్టే మనము ఈజీగా పరోటా అయితే చేయగలుగుతారనమాట. మొత్తము చుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనము చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండి జల్లుకొని ఇప్పుడు మళ్ళీ మనము చపాతీలాగా రుద్దుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో. మనం ఇలా రుద్దుకున్నప్పుడే మనకి మధ్యలో అంతా తిరిగినట్టుంది కదండి. మనం పొరలుగా అక్కడ కట్ చేసి చుట్టుకున్నాం కదా, ఆ పొర అనేది అలా కనిపిస్తూనే ఉంది. చూడండి, వీడియోలో కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని తర్వాత అండి ఇప్పుడు గ్యాస్ పైన చపాతీ పెనం పెట్టుకొని ముందుగా మామూలుగా అయితే కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత దానిపైన కొంచెం నూనె అనేది వేసుకొని ఇప్పుడైతే కాల్చుకోవాలి పరోటాని. మనము పరోటాకి చేత్తో పిండిని బాగా కలుపుతూ ఉంటాం కదండి. ఇలా చేశారనుకోండి, చేతికి అసలు పిండి అనేది అంటుకోదనమాట. ఈజీగా పరోటాలని చేసుకోవచ్చు. చాలామంది నెయిల్స్ పెంచుకుంటూ ఉంటారు, గోళ్ళు విరిగిపోతాయి చపాతీలు చేస్తే అనేసి చాలామంది చేయరు చపాతీ కానీ పరోటా కానీ. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు అలాంటి బాధ కూడా ఉండదు. ఇప్పుడైతే నేను పరోటాని కాల్చేసానండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇలా చేతులతో అయితే ప్రెస్ చేసామనుకోండి, కొట్టామనుకోండి, ఈ పరోటా అనేది పొరలుగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పొరలుగా వచ్చిందో. ట్రై చేసి చూడండి, నచ్చుతుంది.